ఎక్కడో జాబ్లో జాయిన్ అయిన తర్వాత తీరా జాబ్లో జాయిన్ అయ్యి ఆపర్చునిటీస్ ఇంకా వచ్చినప్పుడు ఆ పిల్లవాడు అమ్మాయి అబ్బాయి సెటిల్ అవుతున్న టైంలో తల్లికో తండ్రికో అనారోగ్యం మొదలవుతుందన్నమాట. ఆ టైంలో రాగలిగిన ఆపర్చునిటీస్ అన్నీ కోల్పోయే ఛాన్స్ ఉంటుందన్నమాట పిల్లలు. సో మరి తల్లిదండ్రుల ఆరోగ్యం మూలాన పిల్లల భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే తల్లిదండ్రులు చేయాల్సింది ఖచ్చితంగా రెండు: ఒకటి ధ్యానం, రెండు యోగా. ఇవి చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఇప్పటికీ చాలా ఇగ్నోర్ అనమాట. కోర్స్ నాకు కూడా దాదాపు చాలా టైం పట్టింది వాటి వాల్యూ తెలుసుకోవడానికి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. అదొక్కటి చక్కగా ప్రశాంతంగా కూర్చోవడం అలవాటు చేసుకుంటే మనకు మైండ్ రిలాక్సింగ్ ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. దీని మీద చాలామంది వీడియోలు చాలామంది పెట్టున్నారు కాబట్టి నేను స్పెసిఫిక్గా డీటెయిల్స్లోకి వెళ్ళడం లేదు. యోగా అసలు ఇంకా అల్టిమేట్ ఓషియన్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. యోగా ఈజ్ నాట్ అన్ ఎక్సర్సైజ్. అది చాలా ఇన్డెప్త్ ఉన్న కాన్సెప్ట్. దాంట్లో చాలా సీక్రెట్